హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాచారం కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2017లో నార్సింగ్లో 4.5 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచారం కేసులో మరణశిక్ష నిందితుడికి తగిన శాస్తి అని చెప్పుకొచ్చింది. ఈ కేసులో 2021లో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరి శిక్ష విధించగా, దీంతో ఈ తీర్పుపై దినేష్ హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే రంగారెడ్డి కోర్టు నిందితుడికి విధించిన శిక్షను హైకోర్టు సమర్థిస్తూ దోషి దినేష్ కుమార్ కు ఉరి శిక్ష ఖరారు చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? నిందితుడికి పోలీసులు చాకచక్యంగా ఎలా పట్టుకున్నారు? తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు చర్చనీయాంశంగా మారాయి? హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇకపై ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ఆపగలుగుతాయా అనే అంశాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని సమాచారాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్సింగ్ పరిధిలోని బాలికపై హత్యాచార కేసు నిందితుడికి హైకోర్టు విధించిన ఉరిశిక్ష సరైనదేనా? ఏ సరైనది, బి సరైనది కాదు, సి ఏమో తెలియదు. వివరాల్లోకి వెళ్తే, అల్కాపురి టౌన్షిప్ లోని ఆర్యమిత్ర కార్మిక శిబిరంలో ఒడిశాకు చెందిన భార్య భర్తలు 4.5 ఏళ్ల చిన్నారి 2017వ సంవత్సరంలో అభం శుభం తెలియని ఈ చిన్నారికి సెంటరింగ్ పని చేసుకునే దినేష్ ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017 డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి కుమార్తెకు చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకోపై కార్మిక శిబిరానికి సమీపంలోని నిర్జన ప్రదేశంలోని పూల పొదల వద్దకు తీసుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు. పాపకు మేలుకు వస్తే జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్తుందనే భయంతో బండరాయితో ముఖం మీద అత్యంత పాషాణికంగా హత్య చేసి చంపేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టుపక్క వాళ్ళతో పాటు పరిసరాల ప్రాంతాలలో వెతకగా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో నార్సింగ్ టౌన్ పోలీసులకు ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసులు విచారణలో చివరిసారిగా బాలిక దినేష్ తో కనిపించిందని తేలింది. అయితే సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, ఇటువంటి క్రూర మృగాలు మన మధ్యనే తిరుగుతాయనే ఊహ కూడా లేని ఆ పసిపిల్లపై పాశావికంగా ప్రవర్తించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలన్న లక్ష్యంతో పోలీస్ అధికారులు తక్కువ సమయంలో సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో సమర్పించడం జరిగింది. దీని అసాధారణ ఘటన పరిగణించిన కోర్టు వేగంగా విచారణ పూర్తి చేసి నేరస్తుడైన దినేష్ కు మరణ శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఇకపోతే ఈ కేసుని ఒక మలుపు తిప్పింది మాత్రం గునుగు పూలనే చెప్పుకోవాలి. ఆ చిన్నారిని చివరిసారిగా కలిసింది దినేష్ నేననే ఇన్ఫర్మేషన్ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయి అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వేసుకున్న బట్టలకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. ఇక పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని వెంటనే ఒప్పుకున్నాడు. నిందితుడిపై కిడ్నాప్, హత్యాచారం, హత్యతో పాటు ఫోక్స్ చట్టం కింద ఇలా పలు రకాల కేసు నమోదు చేశారు. నేరస్తుడికి ఉరి శిక్ష విధించాలని అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి విధించటం జరిగింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు దినేష్ కు ఉరి శిక్ష 1000 రూపాయల జరిమానా విధిస్తూ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకోవటం అప్పట్లో అందరినీ కలిచివేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుడికి ఉరి శిక్ష విధించడంతో ఇలాంటి దుర్ఘటనలు అరికట్టగలం అనుకుంటే పొరపాటే అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ అనేది తెలియజేయడం పిల్లల పెంపకంలోనే చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరైనా వారితో అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ టీనేజర్స్ లా వారికి అనిపించిన అన్ఇన్సెన్స్ వ్యక్తిపరిచే అవగాహన పిల్లలకు ఉండదు. కనుక పేరెంట్స్ వారి బిహేవియర్లలో ఏమైనా చేంజెస్ కనిపించినట్లయితే వారితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పిల్లలకు నిత్యం స్ట్రేంజర్స్ తో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం వారికి తెలియజేస్తూ ఉండాలి. పేరెంట్స్ తో ఫ్రీగా షేర్ చేసుకునే ఫ్రీడమ్ వారికి కల్పించాలి. ఇకపోతే ప్రభుత్వం, న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఇలాంటి అసాంఘిక నేరాలకు కఠినమైన శిక్షలు తీసుకురావటమే కాకుండా జనాల్లోకి ఈ నేరాలకు పడే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయనేది కూడా తెలుసుకోవాలి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టు విధించిన ఉరి శిక్ష హైకోర్టు ఖరారు చేసిన తొలి కేసు ఇదే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోని తొలిసారి ఉరి శిక్షకు ఆమోదించిన కేసు కూడా ఇదే అవ్వటం గమనార్హం.